గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హరీష్ రావు కొత్త కుంపటి అదే కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు తెగ వైరల్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కు తాను విధేయుడునని, బీఆర్ఎస్ పార్టీ శ్రామికుడని కేసీఆర్ మాట జవదాటను కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరింత వేగంగా పనిచేస్తారని చెప్పారు. ఇంత స్టేట్మెంట్ ఇచ్చినా తెలంగాణ ప్రజల మదిలో మాత్రం ఇంకా కొన్ని సందేహాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చాలా మంది బడా నేతలు పార్టీ మార్పులపై వార్తలు వస్తే ముందుగా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తూ వచ్చి కొన్ని రోజులకే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిన ఘటనలు వందల్లో కాదు వేలల్లో ఉన్నాయని, ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ సైతం వారిలాగే ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారట్లేదు, పార్టీకి విధేయుడునని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా తెలంగాణ సమాజం మాత్రం నమ్మడం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సెకండ్ బాస్ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారనని హరీష్ రావు కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్లి కలవడంపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హరీష్ రావు మాటను తెలంగాణ సమాజమే కాకుండా బీఆర్ఎస్ సెకండ్ బాస్ కూడా నమ్మలేదని, అందుకే ఓసారి బావ ఇంటికి వెళ్లి నచ్చడిప్పడానికి వెళ్లారని బీఆర్ఎస్ భవన్ లో చర్చ జోరందుకుంది. దాదాపు 2 గంటల పాటు హరీష్ రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారనని చెప్పిన వ్యక్తి ఇంటికి వెళ్లి 2 గంటల పాటు చర్చించాల్సిన అవసరమేముందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ గురించి మాట్లాడుకోవడానికి ఇది ఎన్నికల సమయం కూడా కాదు. అలాంటప్పుడు పార్టీ సెకండ్ బాస్ హరీష్ ఇంటికి ఎందుకు వెళ్లారన్న క్వశ్చన్ రైస్ అవుతున్నాయి. హరీష్ కొత్త కుంపటి వద్దు, మన పార్టీని ఇంకా బలంగా చేద్దామని చెప్పడానికి వెళ్లారా, లేక పార్టీ మారుతుంటే ఆపడానికి వెళ్లారా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఈ చర్చపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.